తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నెల 25లోగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సమాధానం ఇవ్వాలని ఇప్పటికే సుప్రీంకోర్టు స్పీకర్ను ఆదేశించింది. దీనిపై ఇంకా రిప్లై రాకపోవడంతో సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. కాగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పిటిషన్ చేసింది. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నెల 25లోగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సమాధానం ఇవ్వాలని ఇప్పటికే సుప్రీంకోర్టు స్పీకర్ ఆదేశించింది. దీనిపై ఇంకా రిప్లై రాకపోవడంతో సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. కాగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పిటిషన్ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సవీన్, చెప్పండి, ఒక అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఈ యొక్క అంశానికి సంబంధించి మా యొక్క ప్రతినిధి సవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సవీన్, చెప్పండి, మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత పిటిషన్ వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టుకు సంబంధించి సీనియర్ న్యాయవాది ఆర్యమా సుందరం బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసు వాదిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అసెంబ్లీ సెక్రటరీ తరఫున ముకుల్ రోహత్గి ఈ కేసును వాదిస్తున్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది, వివరణ ఇవ్వాలని చెప్పింది. మరోవైపు స్పీకర్ కు నోటీసులు జారీ చేసింది. దీంతో రేపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అసెంబ్లీ సెక్రటరీ తరఫున ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయబోతున్నారు. రేపు సుప్రీంకోర్టులో కేసు వాయిదా ఉంది కాబట్టి అఫిడవిట్ దాఖలు చేయబోతున్నారు. మరోవైపు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు సైతం ఇప్పటికే సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేశారు. ముఖ్యంగా తాము పార్టీ మారలేదు, అధికారికంగా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాము, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యవహారాలకు సంబంధించిన కాపీలను జత చేసి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన పరిస్థితి మనకు కనపడుతోంది. ఎందుకంటే సుప్రీంకోర్టు గతంలోనే రియాక్ట్ అయింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణీత గడువులో చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ కు తెలియజేసింది. అసెంబ్లీ సెక్రటరీ తరఫున న్యాయవాది ముకుల్ రోహత్గిని గతంలోనే సుప్రీంకోర్టు పలుమార్లు మందలించింది. రీజనబుల్ టైంలో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారంటూ ముకుల్ రోహత్గి స్పష్టం చేయగా రీజనబుల్ టైం అంటే 5 సంవత్సరాల కాల పరిమితి ముగిసే వరకు అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించిన పరిస్థితి మనకు కనపడింది. ఆ తర్వాతనే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేసి వివరణ ఇవ్వాలంటూ కోరారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు స్వయంగా స్పీకర్ కు నోటీసులు జారీ చేసింది, ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. కాబట్టి ఇప్పటికే ఎమ్మెల్యేలు అఫిడవిట్ దాఖలు చేశారు. రేపు అసెంబ్లీ సెక్రటరీ తరఫున ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయబోతున్నారు. కాబట్టి సుప్రీంకోర్టు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్ సవీన్, థ్యాంక్ యూ.